హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరండి. ఇంకోండి, అడ్వాన్స్గా ముందుగా మీ అందరికీ నా సబ్స్క్రైబర్లందరికీ అడ్వాన్స్గా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ మాసం అమ్మవారి పూజలు చాలా బాగా జరుపుకోవాలని, అలాగే మీ అందరూ కూడాను ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో, పసుపు కుంకాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారి పూజలు మీరు ఎలా చేసుకున్నారో కూడా ముందు వీడియోస్లో నేను వీడియోస్ పెడతా ఉంటా కదా, ఆ వీడియోస్లో మీరు ఎలా చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. సరేనా? నేనైతే ఎలా చేసుకుంటాననేది వీడియోలో పెడతా వస్తాను ముందు వీడియోస్లో. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాగే మీ సపోర్టు ఇంకా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అమ్మదయ్య వల్ల ఇంకా బాగా మన సబ్స్క్రైబర్లు బాగా పెరగాలని. అలాగే షేర్ చేయండి. మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలని కూడా కోరుకుంటున్నానండి. అలాగే అమ్మవారి పూజలు ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సరేనా? మీరు ఎలా చేసుకున్నారో ఫొటోస్ పెట్టండి. మీరు ఎలా చేసుకున్నారనేది ఫొటోస్ పెడితే నేను అవి మీకు నా వీడియోస్లో కొంచెంగా క్లిప్పింగ్ చూపిస్తాను. ఫొటోస్ అయినా చిన్న వీడియోస్ అయినా పెట్టండి. నేను పంపిస్తే నాకు తెలిస్తే నేను ఎలా పెట్టాలనేది నాకు తెలిస్తే నేను యాడ్ చేస్తాను. లేదంటే ఫొటోస్ అయినా యాడ్ చేస్తాను. సరేనా? ఇదిగోండి, అమావాస్య రోజు ఆషాఢ మాసం అమావాస్యతో వెళ్ళిపోబోతుంది కదండి. ఇంకా అన్నీ ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది, క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మందిరంలో ఎలా పూజ చేసుకున్నాను అనేది, అలాగే అమ్మవారికి చీర కట్టానండి. అది నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. అమ్మవారికి పట్టు చీర కట్టాను. నాది కొత్త చీర ఉంటే అమ్మవారికి పట్టు చీర కట్టాను. ఆ పైన మందిరం కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా అలాగే ఏంటనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, నేనైతే వాకిలంతా ఇలా శుభ్రం చేసుకున్నానండి. ఇంకా తులసిమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను. ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గేసుకున్నాను. ఇంకా అలా వేసుకున్నాను అనమాట. ముగ్గు బాగుందా? ఇదిగోండి, అమ్మవారు బాగా వస్తుందండి, చక్కగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నేను ఎప్పుడు పెట్టినా తులసిమ్మ తల్లి అలాగే వచ్చిద్దండి. అంటే నేను నేలలో పెడితే బాగా వచ్చిద్దండి. అయితే నేలలో పెట్టలేదు కదా, కుండీలో పెట్టా కదా, అది ఇంకా ఎలా వచ్చిద్దో అని కొంచెం భయం వేసిందండి. ఇంకా బాగానే వస్తుంది. ఇంక ఇదిగోండి, ముందు వీడియోలో అన్నీ క్లీన్ చేసుకున్నా కదండి, ద్వారబంధరాలన్నీ. ఇంకా అవన్నీ మా వారిని అడిగి తగిలించాను. తగిలించండి అని అంటే మా వారు అన్నీ అలా తగిలించారు. బాగుందా? అలా ఉంటుందండి. మాది మెయిన్ ద్వారం అనమాట. ఈ ద్వారం మెయిన్ ముఖ ద్వారం. మా వీధి వచ్చేసి ఉత్తరపు పేస్ అనమాట. ఇదేమో తూర్పు గుమ్మం అనమాట. ఇంకా పూల దండలు ఎగస్ట్రా ఉంటే అవి మరీ బోసిగా ఉంది కదా అని ఆ ఎగస్ట్రా 3 దండలు వేసాను. అంతకుముందు ఆ గజమాల ఉందండి, వెనకమాల రెడ్ కలరు ఎల్లో కలర్ ఉంది కదా, అది ఒక్కటే ఉంటుంది. ఇక అందుకని ఈ గజమాలలు నా దగ్గర ఉంటే ఇంకా అవి కూడా వేశాను. బాగుందా? ఎలా ఉందండి? ఇదేమో ఉత్తర గుమ్మం అనమాట, అదేమో తూర్పు గుమ్మం. మాది స్పేస్ వచ్చేసి ఉత్తర పేస్ అనమాట. ఇంకా అయితే ఇంకా అలా అయిపోయిందండి. శుభ్రంగా చేసేసుకున్నాను, అన్నీ తగిలిచ్చేసుకున్నాను, పని అంతా అయిపోయింది. ఇక తలస్నానం చేసి వచ్చానండి. తలస్నానం చేసి వచ్చి ఇక అంటే అది ఉదయం చేసుకున్నానండి. ఇంక ఇదేమో సాయంత్రం పూట. ఎక్కువ నేను సాయంత్రమే చేసుకుంటానండి పూజలు అవి. నేను ఎక్కువ శాతం సాయంత్రం పూటే చేసుకుంటాను అమ్మవారికి. ఎందుకంటే సంధ్యాదీపం వెలిగించుకోవాలి కదండి, అందుకని నేను ఎక్కువ సాయంత్రం పూటే ఖచ్చితంగా చేసుకుంటానండి. నిత్య దీపారాధన అయినా సరే నాకు అసలు ఉదయం అస్సలు కుదరదండి. అందుకని ఎక్కువ శాతం నాకు సాయంత్రం చేసుకోవటం ఇష్టం కూడాను. ఎందుకంటే మనం ఒక్కరమే ఉంటాము, ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం, ఏ డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు. అందుకని నేను సాయంత్రం పూట ఎక్కువ ఇష్టపడతాను పూజ చేసుకోవటానికి. అలాగే చేసుకున్నాను అనమాట.
ఇంకా అదిగోండి, ఇంకా నేను అమ్మవారికి కుంకుమార్చన, అలాగే కాయిన్స్ ఉన్నాయండి నా దగ్గర. 101 కాయిన్స్ ఉన్నాయి, సారీ 108 కాయిన్స్ ఉన్నాయి. ఇంకా ఆ కాయిన్స్తో నేను 108 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటా అమ్మవారికి ఆ కాయిన్స్తో చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. కుంకుమార్చన చేసుకున్న తర్వాత కూడాను 108 సార్లు చేసుకోవాలండి. ఖచ్చితంగా 108 సార్లు చేసుకోవాలి. 108 సార్లు చేసుకుంటేనే చాలా అంటే చాలా మంచిది కదండి. అయితే నేను అష్టోత్తరం చేసుకుంటానికి నాకు కుదరలేదండి, ఎందుకంటే వీడియో తీసేటప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు నాకు కుదరదండి. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటా కదా, నాకేమో చదవటం రాదండి. అందుకని ఫోన్లో పెట్టుకొని అప్పుడు చేసుకుంటానన్నమాట. అయితే ఇంకా వీడియో తీయాలి కదా అని చెప్పి ఇంకెలాగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటా చేశానన్నమాట. ఇంకా వీడియో చిన్న క్లిప్పింగ్ చూపిస్తున్నానండి మీకు. ఎలా ఉందండి, బాగుందా? నా పూజా విధానం ఎలా ఉంది, అలాగే మీకు ఎలా నచ్చింది? అలాగే పూజా మందిరం కొంచెంగా డెకరేట్ చేసుకున్నానండి. అది వీడియోలో దగ్గర కంట పెట్టి చూపిస్తాను ఏమేం చేశాను అనేది. అది ఎలా చేశాను అనేది ఒక వీడియో తీశానండి, అది కూడా పెడతాను చూడండి. ఒకదానమ్మట ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను వీడియోస్, తప్పకుండా చూడండి. ఆ మందిరానికి రంగులు అవి వేసుకున్నాను అనమాట. అవన్నీ విగ్రహాలు కదండి, చిన్ని చిన్ని విగ్రహాలు కదా, ఆ విగ్రహాలకు తగ్గట్టు నేను చేసుకున్నాను అనమాట. పూజా మందిరం డెకరేట్ చేసుకున్నాను. అది రంగుల కలర్స్ ఏకతలకు ఒక వీడియో పెట్టానండి. ఆ మందిరానికి ఎలా వుడ్తో ఎలా చేయించుకున్నాను మా తమ్ముడిని అడిగి అనేది, ముడిగా ఉన్నప్పుడు కలర్స్ ఏమి వేయకుండా ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆ వీడియో పెట్టాను. ఇంకా ఆ మందిరానికి కలర్స్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత చేసుకున్న పూజ అనమాట. ఇంకా నేనైతే ఇంకా అలా మందిరంలో అయిపోయిన తర్వాత ఇంకా ఆగ్నేయ దీపం వెలిగించుకుంటున్నానండి. ఆగ్నేయ దీపం చాలా అంటే చాలా మంచిది కదండి. ఇంకా నేను అలాగే చేసుకుంటానన్నమాట. ప్రత్యేకంగా ఏదన్నా పూజ చేసుకున్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను. శుక్రవారాలప్పుడు, మంగళవారాలప్పుడు, ఏకాదశి, అలాగే ఏకాదశి, దశమి, అలా స్పెషల్గా అమ్మవారికి పంచమి అంటే ఇష్టం కదండి. ఇంకా అలా ప్రత్యేకంగా పూజ చేసుకున్నప్పుడల్లా కంపల్సరీగా చేసుకుంటానండి. అయితే కొన్ని వీడియోస్లో పెట్టుకోగలుగుతూ వస్తున్నానండి. మీరు ఎంత ఫాస్ట్గా అయితే మీరు వీడియోస్ చూస్తారో నేను అంత ఫాస్ట్గా పెట్టుకోగలను వీడియోస్. నేను చేసుకునేది ఇంకా బాగా చేసుకోవాలి, మీరందరూ ఇంకా సబ్స్క్రైబర్లు ఇంకా బాగా పెరగాలి, నన్ను బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అలాగే ఇంకా ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ దీపం మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఆ దీపం చాలా అంటే చాలా బాగుందండి, ఎంత అందంగానూ ఉంది. అది గ్లాస్ది కదా, కాదు అది గ్లాస్ కాదండి, అది క్లిస్టల్ లాగా వచ్చింది. చుట్టూ క్లిస్టల్ వస్తాయి, అంటే తెల్ల రాళ్ళు వస్తాయి అన్నమాట. అది వెలిగిస్తే రిఫ్లెక్ట్ వస్తుంది అనమాట. చూసారా ఎలా కిరణాలుగా పడుతుందో? అదిగోండి అలా కిరణాలుగా పడుతుందండి. అందుకని ప్రత్యేకంగా ఆగ్నేయ దీపం కోసమే తీసుకున్నానండి మీషోలో. చాలా బాగా ఉంది. ఇంకా అదిగోండి ఇంకా మందిరంలో అలా చేసుకున్నాను అనమాట పూజ. అదిగోండి అమ్మవారికి చీర కట్టాను. ఆల్ క్లీన్ అనే చెప్పాలండి, మందిరం మొత్తం క్లీన్ అనమాట. ఆ క్లాతులు కూడా మార్చేసాను వెనకమాలది. ఇంకా అదిగోండి అలా చేసుకున్నాను. అమ్మవారికి ఏమో పట్టు చీర కట్టాను అనమాట. ఇంక ఇదిగోండి దగ్గర కంటపించి చూపిస్తున్నాను. ఇంకా ఇదిగోండి మెట్లుగా కట్టించుకున్నానండి చెక్కతో. ఇంకా వాటికి కలర్స్ వేసుకొని ముగ్గులు వేసుకున్నాను. ఆ వీడియో కూడా పెడతానులేండి, చూడండి. ముందు ఆ వీడియో పెట్టిన తర్వాతే ఈ వీడియో పెడతాను, చూడండి. ఇంక ఇదిగోండి అక్షయ పాత్ర, కుబేరస్వామి, ఇంకా నా చిన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఇంకా అలా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు అలంకరించుకున్నానండి మందిరంలో. ఒకరోజు అంతా పట్టిందండి మొత్తం సరి చేసుకునేటప్పటికి. మీకు ఏదో చిన్న క్లిప్పింగ్లో చూపిస్తున్నాననే కానండి, నా కష్టం ఎంత కష్టమో ఆ రోజంతా పట్టింది. 10ంటికి కూర్చుంటే మందిరం దగ్గర సాయంత్రం 7 అయిందండి. ఆ రోజైతే అసలు నేను కనీసం భోంచేయను కూడా భోంచేయలేదు.
ఇంకా మందిరం ముందే కూర్చుండిపోయాను. ఇంక మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, ఆల్ క్లీన్ చేసేసుకోవాలి, ఇంకా అన్నీ సదిరేసుకోవాలి ఫస్ట్ అని ఇంకా మందిరం ముందే కూర్చుండిపోయాను. ఇక అదిగోండి అమ్మవారికి నాది పట్టు చీర ఉందండి, ఇంకా అమ్మవారికి కట్టేశాను అనమాట. ఇక ఈ నెల మొత్తం ఇక ఏమి కదిలించనండి నేను, అంటే ఏమి ఇంకా కడగకూడదు తొడవకూడదు కదా, అందుకని ముందుగానే క్లీన్ చేసేసుకున్నాను అనమాట మందిరం మొత్తం. ఇంకా అమ్మవారికేమో అలా పట్టు చీర కట్టేశాను. ఇంకా అమ్మవారిని కూడా ఇక కదిలించనండి, ఇంకా అలా పెట్టేసుకుంటాను. ఏమన్నా చీర ఏమైనా కట్టుకోవాలనుకుంటే కలశం పెట్టి పూజ చేసుకుంటాం కదండి, ఇంకా కలశానికే చీర కడతాను. అంటే వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదండి, ఆ రోజు ఇంకా కలశానికే కడతాను చీర, వేరే చీర ఏదైనా కడతాను, అంతేగాని ఈ అమ్మవారిని మాత్రం కదపను అక్కడి నుంచి. ఇంకా అదిగోండి గోరింటాకు కూడా పెట్టుకున్నాను. మీలో ఎంతమంది ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా, సరేనా? ఆషాఢ మాసం గోరింటాకు అనమాట. ఇంక ఇదిగోండి అంటే ముందు రోజు పెట్టుకున్నాను అనమాట గోరింటాకు. చాలా బాగా పండిందండి, మా పనమ్మాయి అడిగితే తెచ్చిపెట్టిందండి. చాలా బాగా పండిద్ది, వాళ్ళ చెట్టుదేనండి, చాలా బాగా పండిద్ది. ఇంక తెచ్చిపెట్టమ్మా అంటే తెచ్చిపెట్టింది ఇప్పుడు. ఇంక పెట్టుకున్నాను అనమాట. ఇంక తెల్లారి సాయంత్రం చేసుకున్నాను అనమాట. ఇంక అదిగోండి నేనైతే ఇంక అలా ఇంక ఈశాన్యంలో కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మళ్ళీ అన్నీ ఏమి కదపం కదా, ఇంకా ఈశాన్యంలో కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అందుకని ఇంకా ఏమి కదపం కదా, ఇంకా అందుకని అలా క్లీన్ చేసుకుంటున్నాను, బొట్లు పెట్టుకుంటున్నాను. అలాగే పూజా మందిరం క్లీన్ చేసుకున్నాం కదా, ఇంకా అలాగే ఈశాన్యంలో కూడా బొట్లు పెట్టేసుకోవాలి. ఇంకేమి కదపనండి, ఇంకా అందుకని ముందుగానే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అదిగోండి ఇంకా అమ్మవారి పటానికి, శివయ్య పటానికి బొట్లు పెట్టేసుకున్నాను కదా. ఇంకా అలాగే కళ్ళుప్పు పెట్టుకుంటానండి నేను ఈశాన్యంలో కంపల్సరీగాను. ఇంకా ఆ కళ్ళుప్పు కూడా పోసి పెట్టుకున్నాను, పసుపు కుంకుమ కాస్త వేసాను. అమ్మవారికి గాజుల మాల కంపల్సరీగా ఉంచుతానండి, అసలు తీను. ఇంకా అదిగోండి ఇంకా అలా వేసుకున్నాను గాజుల మాల. ఇంకా అలా కొంచెంగా చూపిస్తున్నానండి, బాగుందా? ఇంక ఇదిగోండి నేనైతే నిమ్మకాయ ఖచ్చితంగా పెట్టుకుంటానండి వాకిట్లో. కన్నయ్య ఉన్నాడు కదా, ఆ కన్నయ్య ముందు పెట్టుకుంటాను. ఇంక ఇదిగోండి ఆ గ్లాస్ నీళ్ళల్లో పసుపు వేసుకున్నాను, కొంచెం కాసంత కళ్ళుప్పు వేస్తానండి నేను కంపల్సరీగా. ఎందుకంటే నెగటివ్ అనేది ఇంట్లో అసలు ఉండనీదండి. మన మగవాళ్ళు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదండి, ఇంక అందుకని నేను ఎక్కువ పాటిస్తానండి ఇవన్నీ. చాలా నమ్ముతాను, నాకు భయం కూడానండి. నేను నెగిటివ్ పరంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అవి ఏ సమస్యలు ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసండి, అందుకనే నాకు భయం అనమాట. ఇవన్నీ నేను ఖచ్చితంగా పాటిస్తానండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, అది సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకే తెలిసిద్దండి ఆ సమస్యలు ఏంటనేది. అలాగే నేను ఎదుర్కొన్నాను, అందుకని నేను అప్పటి నుంచి ఇలా పాటిస్తూ ఉంటాను. ఇలాంటివి పాటించాలి కూడాను, ఎందుకంటే మనకి కాళ్ళమ్మట ఏమొస్తాయో ఏమో తెలియదు కదండి, అందుకని ఖచ్చితంగా పాటించాలండి ఇవి. నేనైతే ఇలా పెట్టుకుంటానన్నమాట. మీలో ఎంతమంది ఇలా పెట్టుకుంటారు, అలాగే చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలా పెట్టుకుంటానన్నమాట గ్లాసు. ఇంక ఇదిగోండి సాయంత్రం సంధ్యాలటప్పుడు తీసానండి మళ్ళీ. కన్నయ్య టేబుల్తో సహా కడిగి ఆ తెల్లటి వస్త్రం ఉంది కదా, తెల్లగుడ్డ, అది టీపాయ్ మీద మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. అది మొత్తం పూలదండలు అన్నీ క్లీన్ చేసేసానండి కన్నయ్యకి కూడాను. ఇక అదిగోండి కన్నయ్య ఇక అన్నీ క్లీన్ చేసేసి స్వామికి వేసిన తర్వాత ఒక చిన్న బిట్టు తీసుకుని చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇదిగోండి కన్నయ్య అనమాట, ఆయన స్వామి ఏమో విగ్రహం వినాయకుడు అనమాట. అసలు కన్నయ్య లేకపోతే నాకు లేనట్టే ఉందండి. అంతకుముందు ఒక బొమ్మ తీసుకొచ్చారు, మా వారు చీరాలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఆ బొమ్మ కనీసం 15 సంవత్సరాలు ఉందండి. అయితే మా మనవాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటా బొమ్మకి తగిలారు, ఇక సాటుకి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఈయనేమో వినాయకుడు అనమాట. అది కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఆ సాటుకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఉంచకూడదు కదా సాటుకి వెళ్ళింది, ఇంకా అందుకని మాకు జల్దిలో కలిపేసానండి. వాగు ఉంది, ఆ వాగులో కలిపేసిన తర్వాత ఇంకా నాకు ఎలా ఉండమంటే అలా ఉందండి. ఇంకా ముందు ఇమీడియట్గా కన్నయ్యని తీసుకురండి, నాకు అసలు ఏం బాగలేదు ఇంట్లో అంటే ఇంకా మా వారు నర్సరాపేటలో తీసుకొచ్చారు ఈ స్వామిని. ఈ బొమ్మ వచ్చేసి 400 అండి. ఈ కన్నయ్య బాగుందా, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసి మీరేమనుకుంటున్నారు, మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.